తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. 52 ఏళ్ల సుదర్శన్ రెడ్డి జూలై 31వ తేదీ అర్ధరాత్రి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 26న హన్మకొండలోని తన నివాసంలో అస్వస్థతకు గురైన ఆయన మొదట స్థానిక ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు సుదర్శన్ రెడ్డిని. వైద్యుల సమాచారం ప్రకారం పల్మనరీ ఎంబోలిజం కారణంగా గుండె ఆగిపోవడంతో అత్యవసర చికిత్స అందించారు. దాదాపు 45 నిమిషాల పాటు సిపిఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టినా నాడీ వ్యవస్థ స్పందించకపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. 6 రోజుల పాటు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన పార్థివ దేహాన్ని నర్సంపేటకు తరలించనున్నారు. హనుమకొండ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన తర్వాత స్వగ్రామం నల్లబెల్లికి తీసుకెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుదర్శన్ రెడ్డి మరణంపైన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక ఉద్యమ సహచరుని కోల్పోయాను. సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ ఎల్లవెల్లలా అండగా ఉంటుంది అని కేసీఆర్ తన సహానుభూతిని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా పార్టీలోని సీనియర్ నేతలంతా కూడా సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనబోతున్నారు.